సో నమస్తే అమ్మా. నమస్తే అయ్యా. స్వామి దర్శనం మంచిగా ఉన్నది, మంచిగా బతున్నాం. మేము పుట్టింది ఈయనే, పెరిగింది ఈయనే. భగవంతుని తన సేవ చేసిన, తమలపాకులు అమ్మిన. కేసీఆర్ వచ్చిండు, ఇదంతా తీసేసిండు, మొత్తం పాతది పోయి కొత్తది చేసిండు. భగవంతుని పేరు మీద అయితే ఇప్పటి మట్టుకైతే చల్లగానే ఉంటున్నాము. బొట్టు పెట్టుకుంటున్నా సారు, బొట్టు పెట్టుకుంటున్నా, నామాలు పెట్టుకుంటున్నా. పోలీసు వాళ్ళు వస్తురు, కొత్త కొత్త పోలీసు వాళ్ళు వస్తురు, పడేస్తురు డబ్బాలన్నీ. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, మా డ్యూటీ మేము చేస్తున్నాం. చేత కాదు నాకు. ఇప్పుడు దగ్గర దగ్గర 65-70 ఏళ్ళకు ఉంటా నేను. నన్ను కూడా బెదిరించేస్తున్నారు. ఈయనే ఉంటాం మేము, మాది ఇక్కడనే లోకలే మాది. ఎన్ని సంవత్సరాల నుంచి అంటే మామూలుగా ఈ టెంపుల్కి వచ్చి నేను పుట్టిన ఈడ పెరిగిన ఈడ. ఇప్పుడు 65-70 ఏళ్ళకు ఉంటా నేను. ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే ఇలా బొట్టు పెట్టద్దు అని పోలీసు వాళ్ళు బొట్టు పెట్టొద్దు అని వెళ్తున్నారు. ఇదివరకు ఎవరు వెళ్ళలేదు. ఇప్పుడు కొత్త ఆయన ఎవరు అక్కడ ఆంధ్రాకి వెళ్ళి వచ్చిందంట. ఆయన గెదుముడు. మొన్న అయితే నాకు నూకేసిండు, డబ్బాలన్నీ పడేసిండు. ఈ డబ్బాలన్నీ ఇసిరేసిండు, దొబ్బేసిండు, డబ్బాలన్నీ పడేసిండు. అంతా ఆగమాగము. నాకు ఎవరు లేరు. ఒక బిడ్డ కూడా, బిడ్డకు పెళ్లి చేసినా వెళ్ళిపోయినాయి. మా అంటే 200-300 దొరుకుతాయి. బొట్టు పెట్టుకొని స్వామి సేవ చేసుకుంటా, స్వామి పాదాల కాడ బతుకున్నా. అట్లా కూడా గెలవనిస్తలేరు. ఇక స్వామి ఏం చేస్తాడో, స్వామి దయా. చార్జ్ చేస్తారమ్మా బొట్టు పెట్టినందుకు ఏమన్నా డబ్బులు? దయాభక్తి ఇష్టం ఉంటే 5 ఇస్తారు, 2 ఇస్తారు. గుంపు పెట్టుకొని కూడా వెళ్ళిపోతారు. పాత పోలీసు వాళ్ళు ఉన్నప్పుడు ఎవరు ఏమనలేదు. ఇప్పుడు కొత్త పోలీసు వాళ్ళు వచ్చారు, మొత్తం వెళ్తారు. బతకకుండా అయిపోయింది. ఇప్పుడు నాకు కష్టానికి చేత కాదు బిడ్డ. ఏదో ఆయన సేవ చేసుకుంటా ఉన్నా, బొట్టు పెట్టుకుంటా. ఇక్కడ ఇంతకు ముందు కంటే ఇక్కడ బాగా డెవలప్మెంట్ అయింది అంటున్నారు కదా. సో డెవలప్ బాగా అయింది. జనం కూడా బాగానే వస్తారు, మంచిగా వస్తారు. కానీ మాకు బతకనిస్తలేరు. అంతా నరసింహస్వామి దయా. స్వామి గారి విశిష్టత గురించి ఏం చెప్తారు? ఇక నాకు తెలిసిన మట్టుకైతే మంచిగానే శుభమే నడుస్తుంది. ఆయన భక్తులను రప్పించుకుంటుండు. ఆయన సేవ అప్పుడు 20 లక్షలు 30 లక్షలు వచ్చేది, ఇప్పుడు కోట్ల ధర వస్తుంది ఆమ్దాని. మంచిగానే ఉంది. ఇప్పుడు ఇంకా ఫ్రీ బస్ అంది, ఇంకా బాగా వస్తారు జనము. నాసుండి ముసలోళ్ళు, వయసు అంతా బాగా వస్తారు. మంచిగా అనిపిస్తుంది కానీ మా బతుకులలో మా పుట్ట మీద కొడుతున్నారు సార్. ఆగం చేస్తారు. మా బతికే ఇడ ఎలాగని చావగొట్టని చంపేయని మాకు ఇక్కడ కుటుంబంలో మేము వినే ఉంటాం. ఓకే బామ్మ గారు, థ్యాంక్ యూ. చాలా రోజుల నుంచి ఉన్నాం. ఎట్లా ఉంది ఇక్కడ స్వామి గారి విశిష్టత గురించి చెప్పండి. మంచిగానే ఉంటుంది. ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు ఇక్కడ? చాలా దూరం నుంచి వస్తారు. హైదరాబాద్, కరీంనగర్, విజయవాడ. బాగా డెవలప్ అయింది అన్న. డెవలప్మెంట్ ఎట్లా అయింది? డెవలప్ మంచిగానే అయింది. సార్ ఉన్నప్పుడు మంచిగానే అయింది. ఇక్కడ మీకు అమ్ముకునే వాళ్ళకి కూడా మంచిగా అమ్ముకొని ఇస్తారు. ఇంతకుముందు కంటే ఇప్పుడు బాగుంది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని మంచిగా చేసిండు. పార్కింగ్లు అన్ని ఏడాడ మంచిగా ఏదానికి అది మంచిగా పెట్టిండు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి అన్ని ఎడగొట్టిండు, చేసిండు. ఇక్కడ మంచిగా ఇప్పుడు లోపల చూసుకుంటే డెవలప్మెంట్ అయిన తర్వాత ఎక్కువ చార్జ్ చేస్తున్నారు అంటున్నారు. బతకడానికే కదా చేసేది. ఎవరి పని వాళ్ళదే కదా, అది తీసేయడానికి రాదు కదా. ఇప్పుడు మనం షాప్ పెట్టుకున్నా కూడా బతకడానికే కదా. అది అలాంటి పెట్టిందంటేనే అది. ఏం చెప్తారు స్వామి గారి విశిష్టత గురించి? ఇక్కడికి అంత బాగానే ఉంది. దేవుని గురించి అంత బాగానే ఉంది సార్, అంత బాగానే ఉంది. కానీ ఈ పబ్లిక్ వల్లనే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ 9 తారీఖు నుండే ఇబ్బంది అవుతుంది. మాకు అంతా పర్వాలేదు. ఈ ఫ్రీ బస్సులు చేసిన జనం బాగా వస్తారు, బాగా ఇబ్బంది ఇస్తలేరు. మీరు పైసలు ఇస్తుర్రా అంటారు. మేము ఏడుస్తున్నాం సార్. నేనైతే మొన్ననైతే ఏడ్చిన. మొన్న నైట్ ఒక్కదాన్ని ఉన్న రింగ్ రోడ్ కాడ ఏడ్చిన. బస్సు ఆపలేదు. మళ్ళీ మొగోళ్ళు అందరు కూర్చొని ఆడోళ్ళకు సీట్ ఇస్తలేరు. మీరు ఏమన్నా డబ్బులు పెడుతుర్రా? మీకు బిర్యానీ పొర్రి సంసారాలు ఖరాబ్ అయితే ఆడోళ్ళు తిరిగిరారు అని అంటారు. మాకు తలకాయ ఎడబెట్టుకుని అర్థమవుతలేదు. అవి అంత ఇజ్జత అనిపిస్తుంది. మా పరువు పోతుంది. సో నమస్తే అమ్మా. నమస్తే సార్. ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు? ఈ సంవత్సరం అవుతుంది సార్. సో ఎట్లుంది ఇక్కడ ఈ డెవలప్మెంట్? ఇదే లోకల్ అంటున్నారు కదా, ఇక్కడ డెవలప్మెంట్ బాగుంది సార్. ప్రదేశము, గార్డెను, ఇక్కడనే అన్నదానము, కళ్యాణ కట్ట, గుండం అన్నే. ఈడికెళ్ళి కొండపై పోయి దర్శనం చేసుకోవాలి. అయితే మరి లోపల ప్రతి దానికి ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారు, ప్రతి దాని దగ్గర ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అంటున్నారు. ఛార్జ్ అంటే ఇక కొంచెము ఈ డెవలప్ అవుట్లా ఇక కొంచెం రేట్లు ఎక్కువ అయినాయి కదా, ఇక అట్లా ఛార్జింగ్ వేస్తుండొచ్చు సార్. అంతకన్నా ఎక్కువ ఏమయ్యారు. అన్నదాన కార్యక్రమం ఎట్లుందమ్మా? అన్నదానం బాగుంది సార్.
దర్శనం ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు మీకు? హైదరాబాదు, మళ్ళీ ఆంధ్ర నుంచి, అమెరికా నుంచి వస్తారు, చాలా దేశాల నుంచి, సోలాపురం పోళ్ళు అందరూ వస్తారు సార్. ఏం చెప్తారు స్వామివారి విశిష్టత గురించి? స్వామివారిది మంచిగానే ఉంటుంది సార్. దేవుని అంటే ఇక అందరికీ ఇష్టమే కదా.